ఇప్పుడు నేను బయట మాట్లాడినప్పుడు చాలా మందితోని యూజువల్‌గా లేట్ 20స్‌లో ఉన్నవాళ్ళు గానీ, లేదా గ్రాడ్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు, ఎక్కువ శాతం జెన్‌జీస్ లేదా మిడ్ 20స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళతోని మాట్లాడితే, వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి క్యాజువల్‌గా లైఫ్ డిస్కషన్ వచ్చినప్పుడు, అందరూ ఒక మాట కామన్‌గా చెప్తారు. ఏందంటే, "బ్రో ఫ్యూచర్‌లో బిజినెసే చేయాలి బ్రో. బిజినెసే మొత్తం. ఈ జాబ్స్ ఇవన్నీ వేస్ట్. అసలు మొత్తం లైఫ్ అంటే బిజినెస్‌లోనే ఉంది. మనం అది చేస్తేనే ఏమైనా లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ కావచ్చు. లేదంటే ఇట్లనే ఉంటే డైలాగ్ ఉంటది కదా! నాక్కుంటూ కూర్చోవాలి. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాక్కుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడం మనకి పనికిరాదు. జివ్వునెక్కాలి రాకెట్ లాగా. ఆ? జివ్వున పైకి రావాలి అట్లా. అది ఎక్కువ శాతం నేను విన్న కామన్ ట్రెండ్ అనమాట. ఎవ్వరితోని మాట్లాడినా బిజినెస్, 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 బిజినెస్. ఇప్పుడు అట్లా ఆలోచించడంలో తప్పుందా అంటే లేదు. 100% బిజినెస్ చేయడం మంచిదే. మంచి ఉద్దేశ్యం. కానీ మనకి నాకు దాని ఎనకాల అర్థమైందేందంటే, ఆ థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచొస్తుందంటే, అది బిజినెస్ జేయాలనే ఒక ట్రూ ఇంటెన్షన్‌తోనొస్తలేదు. అది బిజినెస్ వల్ల వచ్చే పర్క్స్ అంటే ఫ్రీడమ్ గానీ, ఆహ్, టైమ్, మనీ, లగ్జరీ యూజువల్‌గా ఇవి డ్రైవ్ జేస్తున్నాయి. బిజినెస్‌లో జేస్తే ఇవన్నీ ఉంటాయి బిజినెస్‌లో అని. కానీ ఇప్పుడు ఎట్లా అంటే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసి ఆ పైనుంచి వ్యూ బావుంది. ఆ వ్యూ జూడాలి. పైన వ్యూ. అదొక్కటి జూసి డిసైడ్ అయితురనమాట బిజినెస్, బిజినెస్, తెలవని విషయం ఏందంటే, ఆ వ్యూ కనిపించాలంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి గదా! కొండ ఎక్కాలి గదా! కొండ ఎక్కకపోతే ఎట్లొస్తది? దా ఆ మెయిన్ జర్నీని అండర్‌మైన్ జేసేసి, ఎండ్ రిజల్ట్‌ని ఐడియలైజ్ జేస్తుర్రు. ఫాంటసైజ్ జేస్తుర్రు. ఇప్పుడు ఒక విషయం జెప్తా. తెలవని ఫ్యాక్ట్ చాలా మందికేందంటే, బిజినెస్‌ల 1 ఇయర్‌లో 100 బిజినెస్‌లు స్టార్ట్ జేసిర్రనుకుందాం బయట. అందులో మోర్ దెన్ 50% బిజినెసెస్ ఫస్ట్ 1 ఇయర్‌లోనే క్లోజ్ అయిపోతాయి. లాస్ అయిపోయి. ఇది ఫ్యాక్ట్. మీరు కావాలంటే చాట్‌జీపీటీ చేసుకొని రీసెర్చ్ చేసుకోండి. 50% కంటే ఎక్కువ బిజినెసెస్ ఫస్ట్ 1 ఇయర్‌లో క్లోజ్ అయిపోతాయి. మిగతా 50 మిగిలినాయి అనుకుందాం లెట్స్ సే. అవి నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్‌లో అందులోకేంచి ఇంకో 50% పోతాయి. అంటే లాస్ట్‌కో 20 బిజినెస్‌లు 5 ఇయర్స్ దాటగలుగుతాయి మాక్సిమం. అది ప్రాబ్లమ్ ఏడొస్తదంటే, ఇట్లనే ఈ థాట్‌తోనే వస్తది. బిజినెస్ చేయాలె. అంతే. ఏమనుకుంటారంటే బిజినెస్ చేస్తే లైఫ్ మంచిగుంటది. ఈ మాకు ఇప్పుడు పైసలొస్తాయి. నేను ఆ కార్ కొంటా, ఈ ఇల్లు కట్టుకుంటా. అది మంచి ఆలోచన. కానీ ప్రణాళిక ఆలోచన కంటే ఆచరణ గొప్పది. అర్థమైందా? థాట్ గొప్పది గాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ గొప్పది. ఓకే. దానికోసమే నేను మీకు ఈ వీడియోలో ఒక బుక్ రికమెండేషన్. ఈ బుక్ ఎట్లాంటిదంటే బిజ్ ఒక ఒక నిమిషం. ఇది 'ద పర్సనల్ ఎంబీఏ బై జాష్ కాఫ్‌మన్.' ఓకే. ఈ బుక్ పాతగా అయిపోయిన బుక్ చూడండి మీరు. నేను ఇది 2019లో చదివిన ఈ బుక్ నేను. అంటే దగ్గర దగ్గర 7 ఇయర్సా? 7ఆ? 19 7 ఇయర్స్ అయినట్టుంది. ఎక్కడ 7రా? 2019 7 అయితే 7 ఇయర్స్ అయినట్టుంది. అప్పుడు కొన్న బుక్ ఇప్పటికి నేను మధ్య మధ్యలో దీన్ని రెఫర్ చేస్తూ ఉంటా. ఈ బుక్ ఎంఫసైజ్ చేసేదేంటంటే వాల్యూ క్రియేషన్. అంటే ఏ బిజినెస్ అయినా సస్టైన్ కావాలంటే అది ఒక వాల్యూ క్రియేట్ చేయాలి. వాల్యూ అనేది చాలా రకాలుగా ఉంటది. ఇప్పుడు వాల్యూని మీరు ఎంటర్‌టైన్‌మెంట్‌లో తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్‌లో తీసుకోవచ్చు, లేదా ఆహ్, ఏదైనా ప్రొడక్ట్‌లో తీసుకోవచ్చు, ఏదైనా సర్వీస్ బేస్డ్ వాల్యూ ఉండొచ్చు. ఇట్లాంటి రకరకాల వాల్యూస్ ఉంటాయి. ఓకే. వాల్యూ క్రియేషన్ ఎట్లా చేయాలి? ఒక బిజినెస్ సక్సెస్‌ఫుల్ కావాలంటే ఒక లాంగ్ లాస్టింగ్ వాల్యూ క్రియేట్ చేయగలగాలి కంటిన్యూగా. ఓకే. మనుషులు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు దానికి వస్తూ ఉండాలి. బైబ్యాక్ చేయనీకి. ఇదొక సెగ్మెంట్ వాల్యూ క్రియేషన్ అనేది. ఈ బుక్ దాని మీద ఇప్పుడు పర్సనల్ ఎంబీఏ అంటే ఇప్పుడు కరెక్టే. ఇది ఎంబీఏ అంటే ఏందంటే మీరు ఎంబీఏలో ఏదైతే బిజినెస్ గురించి నేర్చుకుంటారో అది నేర్చుకోవాలంటే ఎంబీఏ అవసరం లేదు. ఎంతోమంది పెద్ద పెద్ద సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్‌లు అందరూ ఎంబీఏ చేయరు. కాకపోతే వాళ్ళకి ఆ యాస్పెక్ట్స్ తెలిసుంటాయి. బిజినెస్ రన్ చేయడానికి ఏమేమి ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆహ్, ఇప్పుడు బయట కనిపించే కామన్ ట్రెండ్స్‌లో మీరు చూస్తే జిమ్. చాలా జిమ్. గల్లీకో జిమ్ ఓపెన్ చేసిర్రు బయట. ఓకే. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే ఎక్స్‌వైజెడ్ జిమ్ముల మీద జిమ్ములున్నాయి. ఇది నాకు తెలిసి దీంట్లో మాక్సిమం జిమ్ములు నేను అబ్జర్వ్ చేసినవి
3 ఇయర్స్ 2 ఇయర్స్ తర్వాత వీళ్ళు క్లోజింగ్కి దగ్గర పడుతుంటాయి, అడ్మిషన్స్ రావు. ఫస్ట్లో ఫుల్ ఊపు ఉంటుంది, ఓకే అంతా ట్రైనర్స్ ఉంటారు, 4-5 ట్రైనర్స్ని పెడతారు. బిజినెస్ రన్ అయితే ఫస్ట్ 1 ఇయర్ మంచిగా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. 1 ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ట్రైనర్లు 4 ట్రైనర్లు కాస్త 2 అవుతారు. 2 కాస్త ఏమవుతారంటే దాని తర్వాత ఒక్కడవుతాడు. దాని తర్వాత ఏమవుతుందంటే ట్రైనర్ ఉంటాడు, ఇక ఒక్కడనైతే పెట్టుకుంటారు, కానీ వాడు మారుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు హై పేయింగ్ అడిగే కొద్దీ వాడిని మార్చేసి కొత్తని పెట్టుకుంటుంటాడు. ఇంకోటి ఏంటంటే ఎయిర్ కండిషనర్, కొన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా, అవి తగ్గించడం స్టార్ట్ చేస్తాడు. ఫ్యాన్ వాడుకో, ఏసీ పెట్టడం కానీ, అవన్నీ మంచి ఎమ్యూనిటీస్ ఏవైతే జిమ్ని వెళ్ళేటట్టు చేస్తే అవి తగ్గిస్తాడు. ఎందుకంటే ఖర్చుతో సంబంధం ఉన్నాయి కదా, ఖర్చు పెట్టాలి దానికి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని వీళ్ళు లాస్ట్లో పోతున్నాడు, అడ్మిషన్స్ వస్తలేదు. ఇట్లా ప్రతి జిమ్ స్టోరీ ఇదే బయట. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అస్థెటిక్. అందరు జిమ్లు పెడతారు, మనం కూడా జిమ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని పెట్టింటారు. 50 లక్షలు, ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. 2-3 ఇయర్స్లో అప్పులపాలు అయిపోతారు. ఇది కామన్. అప్పులపాలు ఏం కాదు, కాకపోతే పెట్టిన దాంట్లో ఆ సెకండ్ హ్యాండ్కి అమ్మేసుకుంటారు ఎక్విప్మెంట్లో, జిమ్ క్లోజ్ అయిపోతుంది. లేదంటే వేరోడు వచ్చి ఫ్రాంచైజ్ కొనుక్కుంటాడో వాడేమో చేసుకుంటాడు. ఇక ఎక్కువ శాతం మీద ఇది నేను అది చూసిన. మళ్ళీ టీ టైం, ఒక చాయ్ బిజినెస్లో పెట్టి టీ టైం ఎక్కడో మస్తు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈరోజు ఎన్ని ఉన్నాయి? 5 ఇయర్స్ కూడా సస్టైన్ కాలేకపోయారు గట్టిగా. ఎక్కడో కాలేజ్ దగ్గర పెట్టుకున్న ఫ్రాంచైజీలు సక్సెస్ఫుల్ అయినాయి, కానీ హార్డ్లీ 5 ఇయర్స్ ఒక ఫ్రాంచైజ్ సస్టైన్ కాగలుగుతుంది. ఎందుకు? దానికి రీజన్స్ ఉంటాయి. ఏంటంటే ఎంట్రీ బ్యారియర్ ఈజీ. చాయ్ బిజినెస్ ఏమో ఎవడన్నా చాయ్ తయారు చేసుకోవచ్చు, ఎవడన్నా ఫ్రాంచైజింగ్ చేసుకోవచ్చు. ఎంట్రీ బ్యారియర్ ఈజీ. నువ్వు ఒక్కనివే కాదు, నీ ప్లేస్లో వేరేవాడు కూడా వస్తాడు. దానివల్ల కాంపిటీషన్ పెరిగిపోతుంది. దానివల్ల కస్టమర్స్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, నీకు సేల్స్ పడిపోతాయి. ఇట్లాంటి లెసన్స్. ఒక బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, కొన్ని బిజినెస్లు ఎందుకు సక్సెస్ఫుల్ అవుతాయి, ఒక మార్కెట్ రీసెర్చ్. చాలామంది ప్రోడక్ట్ తయారు చేసుకుంటారు, ఫస్ట్ ప్రోడక్ట్ తయారు చేసుకున్న తర్వాత నేను మార్కెట్ వెతుకుతాడు. మార్కెట్ ఉండదు, తర్వాత తెలిసింది వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా బొక్కే పెద్ద బొక్క పడుతుంది. అంటే ప్రోడక్ట్ తయారు చేసుకొని పోయి మార్కెట్ వెతుకుతాడు, కానీ అది కాదు పద్ధతి. మార్కెట్ రీసెర్చ్ చేయాలి, మార్కెట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏమున్నాయి, ఎంత పెద్ద ప్రాబ్లం ఎంతమందికి సాల్వ్ చేయొచ్చు, ఓకే అది చూసి దాని తగ్గట్టు ప్రోడక్ట్ తయారు చేస్తే ప్రాబ్లం ఉన్నాడు వచ్చి కొనుక్కుంటాడు. ఇది బేసిక్. ఈ బేసికే చాలామంది మిస్ అవుతారు. జిమ్ బిజినెస్ చెప్పినా కదా, నువ్వేం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, నీళ్ళకి ఇంకోటి కూడా చేస్తాడు, వాళ్ళకి ఇంకోటి చేస్తాడు, టోటల్గా 4-5 జిమ్లు అయిపోతాయి. 4 జిమ్లు మెంబర్షిప్ తీసుకోడు కదా, డైవర్సిఫై అయిపోతుంది, నీకు సేల్స్ రావు. అట్లా అవుతుంది బయట. ఇవన్నీ కాకుండా పైన కల్టోడు ఒకటి కూర్చున్నాడు జిమ్లలో, వాడు మొత్తం ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి పెట్టేసి అన్ని జిమ్లని, వానికి లెవరేజ్ ఇస్తున్నాడు. ఇక్కడ మెంబర్షిప్ తీసుకో, సిటీలో ఎక్కడానికి వెళ్ళిపోను, అందరు అట్టే వెళ్ళిపోతారు కదా, అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి. ఇట్లుంటాయి అన్నమాట కొన్ని బిజినెసెస్ సక్సెస్ఫుల్ కానీ. కొన్ని ఉంటాయి వాల్యూ క్రియేషన్ అని చెప్పిన, ఓకే. ఇప్పుడు అమెజాన్ చూడండి, మీ ఇంట్లో కూర్చొని ఉంటారు, ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది, అదొక టైప్ ఆఫ్ వాల్యూ. ప్రాబ్లమ్ సాల్వింగ్. నువ్వు బయటికి ఏం వెళ్ళినా కూడా కొనాలంటే ఒక షాప్కి వెళ్తావు, రెండింటికి వెళ్తావు, ఆడ లిమిటెడ్ క్యాటలాగ్ ఉంటుంది. నా దగ్గర ఆన్లైన్లో స్క్రోల్ చేసుకుంటూ విండో షాపింగ్ చేసుకో, వస్తాయి, నీకు నచ్చింది కొను, మళ్ళీ రిటర్న్. ఇట్లాంటివి ఉన్నాయి, ఓకే. ఊబర్ ఏంది, రోడ్ మీదకి వెళ్ళి ట్యాక్సీ తీసుకోవడం ఎందుకు, నేనే ఇంటికి ట్యాక్సీ పంపిస్తాను, అది కూడా కాంపిటేటివ్ ప్రైస్లో. ఎక్కువ వాడి ఇష్టమైన రేట్ చెప్పడు, నీకు నచ్చిన అక్కడ టైంకి ఎంత రేట్ నడుస్తుందో ఆ రేట్కి తీసుకో. ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. గ్రాసరీస్, జెప్టో, బ్లింకిట్ ఏంది, కిరాణా షాప్కి వెళ్ళక నేనే తీసుకొచ్చి పెడతా, 10 నిమిషాల్లో తెస్తాడు. యాక్చువల్గా అది చాలా షాకింగ్, కానీ అంత హెల్దీ కూడా కాదు. టైం లిమిట్ లేదని చెప్తారు, కానీ 20 మినిట్స్లో అయితే వస్తుంది కదా, నువ్వు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికైతే తెచ్చిచ్చేస్తాడు కదా. అది లిమిటెడ్ కూడా, మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి మన దగ్గర, చాలా ఉంటాయి. ఒక కిరాణా షాప్కి వెళ్ళారు అనుకోండి, మీరు వాళ్ళ దగ్గర మీరు అనుకుంది లేకపోతే వేరే దగ్గర నడుచుకుంటూ పోవాలి, ఆడ లేకపోతే ఇంకో దగ్గర పోవాలి, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, పంపించేస్తాడు. అది దీన్ని వాల్యూ క్రియేషన్ అంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. ఇట్లాంటివి సస్టైనబుల్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఎంట్రీ బ్యారియర్స్ తక్కువ ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా రావచ్చు, స్ట్రాటజైజ్ చేసుకోవాలి, ఇంకా తెలివి ఉన్నోడు చేసుకుంటాడు. సో అట్లాంటి మార్కెట్ అర్థం చేసుకోవడం, వాల్యూ క్రియేట్ చేసుకోవాలంటే ఈ బుక్ పక్కా చదవండి. ఎవరికైతే బిజినెస్ అంటున్నారు కదా, వాళ్ళకి ఈ బుక్ హెల్ప్ అవుతుంది. ఇది ద పర్సనల్ MBA బై జాష్ కాఫ్మాన్. డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో లింక్ పెడతా, నచ్చితే వెళ్ళి కొనండి, ఓకేనా. అది మ్యాటర్. ఒక బుక్ ఉంటుంది ఇంకోటి, అదేంటంటే ఆర్ట్ ఆఫ్ వార్, సున్జు ఆథర్, నాకు ప్రొనౌన్స్ చేయడానికి రాదు. ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్లో చిన్న బుక్ ఉంటుంది, 100 రూపీస్ ఉంటుంది. అది కూడా పెట్టమంటే డిస్క్రిప్షన్లో పెట్టేస్తా.
మీరు ఆ బుక్ చదవండి. అందులో ఏం చెప్తాడో తెలుసా? ఒక యుద్ధం చేయాలంటే మీకు ఎనిమీ ఇన్ అండ్ ఔట్ వాని గురించి వాని స్ట్రెంగ్త్, వాని వీక్‌నెస్, వానిది వానికి ఎంత సైన్యం ఉంది. నువ్వు ఎక్కడైతే ఫైట్ చేయబోతున్నావో బ్యాటిల్ గ్రౌండ్ దాని జియోగ్రఫీ ఏంది? వాటర్ అవైలబిలిటీ ఏంది? లాజిస్టిక్స్ ఎట్లా సప్లై చేస్తావు? అమ్యునిషన్ ఎట్లా పంపిస్తావు? ఈ ప్రాబ్లమ్ వస్తే ఇట్లా అన్నీ ప్లాన్ చేసుకొని మెయిన్ థింగ్ ఏంది తెలుసా? ఎగ్జిక్యూట్ చేసి ఎప్పుడు ఎండ్ చేస్తావు? బయటికి ఎప్పుడు వెళ్తావు? అది మెయిన్. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి నువ్వు అటాక్ చేయాలి. అదొక సక్సెస్‌ఫుల్ ఆపరేషన్ అంటారు. ఏం చెప్పినా ఎంట్రీ ఎప్పుడు, ఎగ్జిట్ ఎప్పుడు ఈ 2 ఉండాలి. ఆబ్జెక్టివ్స్ క్లియర్ ఉండాలి. నేను బయట బిజినెస్‌లు చూస్తా. బాక్స్ క్రియేట్ అంటాడు ఒకడు పెడతాడు. వా అది బాక్స్ క్రియేట్ మీరు చూస్తుంటారు కదా! రెంట్‌కో 500, 600 ఇస్తే ఆడతారు. 10, 20 లక్షలు పెట్టి పెట్టేస్తాడు. దాని కరెంట్ బిల్లు గంటకు 500 అంటాడు. రోజుకి ఎంతమంది ఆడాలి? నువ్వు బ్రేక్ ఈవెన్ ఎప్పుడైతావు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది బ్రేక్ ఈవెన్ గానికి? ఎన్ని మ్యాచ్‌లు ఆడితే ఒక 10 లక్షలు సంపాదిస్తావు నువ్వు అందులో? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? లెట్స్ 5 సంవత్సరాలు పట్టిందనుకో. వచ్చినప్పుడు కూడా ఇన్‌ఫ్లేషన్ ఎంతుంది అప్పుడు? ఈ రోజుకి 10 లక్షల వాల్యూ, 5 ఇయర్స్ తర్వాత 10 లక్షల వాల్యూ ఒకటే ఉంటదా? ఇట్లుంటాయి. బిజినెస్‌లు పెట్టేస్తారు. కానీ లాసెసే ఉంటాయి. మెయిన్ థింగ్ ఏందంటే ఆబ్జెక్టివ్ తెలవదు. ఎంట్రీ ఉంది. ఓకే. 10 లక్షలు నేను పెడతా, ఇన్వెస్ట్ పెడతా. ఎప్పుడు తీస్తావు? అంటే ఏ టైంలోపు నువ్వు పెట్టిన పైసలు నీకు రిటర్న్ వస్తాయి. ప్రాఫిట్ ఎప్పటి నుంచి చూస్తావు. ఈ ప్లానింగ్ ఉండదు. ఎగ్జిక్యూషన్ రాంగ్ ఉంటుంది. లైఫ్ టైంకి అలా కాలు పెట్టేస్తాడు. తీనికి రాదిగా. అదిగా రన్ చేయాలి. క్యాపిటల్ ఉండదు. వర్కింగ్ క్యాపిటల్ ఉండదు. అప్పు చేస్తాడు. అది ఆయంత కాదు. అప్పుల పాలైపోతారు లాస్ట్‌కి. బిజినెసెస్ ఫెయిల్ కానికి రీజన్ అదే. ఎంట్రీ తెలవదు, ఎగ్జిట్ తెలవదు. ఎంత ప్రాఫిట్ వస్తదో తెలవదు. ఎన్ని సేల్స్ చేస్తే ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఉంటది. ఎప్పుడు నేను బ్రేక్ ఈవెన్ అయితా, ఎప్పుడు నేను ప్రాఫిట్ చూడడం స్టార్ట్ చేస్తా అని ఒక అంచనా ఉండదు. అర్థమైందా? సో, ఇవన్నీ నేర్చుకోవాలంటే ఈ బుక్ కొనండి. 'ద పర్సనల్ ఎంబీఏ' బై జాష్ కాఫ్‌మన్. అది మ్యాటర్. మెయిన్ థింగ్ మీరు కామెంట్స్ పెట్టండి. నేను మొన్న యూట్యూబ్‌లో కొత్త ఫీచర్ చూసిన. కామెంట్స్‌కి ఆడియో రిప్లైలు ఇవ్వచ్చు. బాగుంది కదా! మీరు కామెంట్స్ పెట్టండి. నేను ఆడియో రిప్లై ఇస్తా. పర్సనలైజ్డ్ ఆడియో రిప్లై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.